మీడియా మిత్రులకు నమస్కారం. ఉద్యమాల గడ్డైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. గత 2.5 సంవత్సరాలుగా తెలంగాణలో లంబాడీలను ఎంత అవమానిస్తున్నాడో, ఎంత అక్కస్సుతోటి ముఖ్యమంత్రి గారు మీరు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డదంటే అది లంబాడీల ఓట్లతోటి, లంబాడీలు వేసిన మా ఓట్లతోటి నేను గెలిచినని అనేక బహిరంగ సభలో చెప్పుకున్నారు మీరు. కానీ మీరు చేస్తున్న పని ఏంది? మీరు చేస్తున్న వాగ్దానాలు ఏంది? మంత్రి పదవి ఇవ్వకున్నా కూడా మేము ఓర్చుకున్నాం, సరే ఇవాళ కాకుండా రేపు ఇస్తాడేమో, మాపిస్తాడేమో అని. అంటే ఇంత కుతంత్రాలతోటి ఇవాళ మా ఉద్యోగస్తులను ఇడిచిపెడతలేవు, మా లంబాడ సమాజాన్ని ఇడిచిపెడతలేవు. ఇవాళ ఖచ్చితంగా మీతోటి యుద్ధానికి దిగవలసిందే, ఇవాళ పోరాటం చేయవలసిందే మీ మీద. నిన్ను గద్దె దించే వరకు ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ లంబాడీలు కూడా నిద్రపోరు. ఇవాళ తెలంగాణ సమాజంలో అరే ఇంత అవమానం, ఇంత అకస్సుతోటి ఇవాళ మీ 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 క్యాబినెట్లో ఎంతమంది మంత్రులు ఇవాళ ఎంతమంది అవినీతి పాల్పడలేరు? ఎంతమంది ఇవాళ వేరే ఉద్యోగస్తులు ఎంతమంది అవినీతికి పాల్పడుతున్నారు మాకు తెలియదంటారా? మా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి బిడ్డ. మేము తలుచుకుంటే, లంబాడీలుగా మేము తలుచుకుంటే ఖచ్చితంగా మీ ప్రభుత్వాలు మీరు ఖచ్చితంగా మూల్యం చెల్లించవలసిన అవసరం ఉంది. ఏం తప్పు చేసిన మిమ్మల్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడం కోసం మేమంతా కష్టపడి మిమ్మల్ని గెలిపించడం కోసం, మీ ప్రభుత్వం రావడం కోసం మిమ్మల్ని ఓటేసి గెలిపించినందుకు మమ్మల్ని ఇంత హింసిస్తున్నారు మీరు, ఇంత అవమాన పాలు చేస్తున్నారు మీరు. ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. మీరు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో తప్పకుండా మిమ్మల్ని మాత్రం క్షమించే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టాం. తప్పకుండా తెలంగాణ ఆ రోజు తెలంగాణ పోరాటం కోసం, తెలంగాణ ఉద్యమం కోసం ఏ రకమైన పోరాటం చేసినామో అదే పోరాటం ఇవాళ ఉస్మానియా గడ్డ నుంచి ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాం. మేము ఆ రోజు జైలు పాలైనాం, లాఠీ దెబ్బలు తిన్నాం, తూటా దెబ్బలు తిన్నాం. ఖచ్చితంగా మిమ్మల్ని గడ్డ దించడం కోసం ఖచ్చితంగా ఎన్ని లాఠీ దెబ్బలైనా తింటాం, ఎంత పోరాటమైనా చేస్తాం మేము. ఖచ్చితంగా మిమ్మల్ని మీరు ఏదైతే మా లంబాడీల మీద కుట్ర చేస్తున్నారో, మా లంబాడీల ఉద్యోగస్తుల మీద, మా లంబాడీ ప్రజల మీద ఖచ్చితంగా మమ్మల్ని ఎంత అవమానపరుస్తున్నారో ఖచ్చితంగా అవన్నీ మా తండకు తిరుగుతాం, మా గూడాన్ని పోతాం. ఖచ్చితంగా మీరు ఏదైతే లంబాడీల మీద చేస్తున్న అరాచకాలను ఎండగడతాం. భవిష్యత్తులో మిమ్మల్ని మాత్రం తప్పకుండా ప్రజాక్షేత్రంలో దోషిగా తెలిసి మీ గద్దె దించే వరకు మేమంతా లంబాడి ఉద్యమకారులుగా అందరం కలిసి ఖచ్చితంగా ఈ పోరాటంలో ముందుండి పోరాటం చేస్తామని తెలియజేస్తున్నా. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు సుబ్బు నాయక్, తెలంగాణ గిరిజన శక్తి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ని. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఓన్లీ ఒకటే సామాజిక వర్గం పైన, అదే ఉన్నత వర్గాల కింద అణగారిన వర్గాల లంబాడీ సమాజం పైన ఎందుకు అంత కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారో ఈ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి గారు వివరణ ఇవ్వాలి. ముఖ్యంగా ఎవరైతే రాష్ట్రంలో ముఖ్యమైన అధికారులు మా సామాజిక వర్గానికి 5-6 మంది ఉన్నారో ఆ అధికారుల్లో 3-4 ఏసీబీ ట్రాప్ కింద, ఇంకో ఆదాయానికి అధిగమించిన కేసుల కింద ఇచ్చేసి ఈ విధంగా మాకు రోడ్ల మీద మా సామాజిక వర్గానికి ఏదో ఈ విధంగా చేసి రోడ్ల మీద పాలు చేసే కుట్ర పండుగుతున్నారు. మంత్రివర్గంలో మంత్రులకు ముఖ్యమంత్రులు పడని సమక్షంలో ఒక రాష్ట్ర అధికారిని బలి చేయడము ఎంతవరకు సమంజసమో ముఖ్యమంత్రి గారి సమాధానం చెప్పాలి. ఆ శాఖ వర్గానికి చెందిన మంత్రి గారి పని చేస్తే ఒక అధికారిని వీళ్ళు బలి చేస్తారా? ఈరోజు ఇది ఎంతవరకు న్యాయం? మీరు ఏ చట్ట ప్రకారం వాళ్ళని ఇచ్చేస్తున్నారు? అవినీతి చేసి మీకు ప్రత్యక్షంగా దొరికితే తప్పకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి, దాన్ని మేము కాదనట్లే. ఈరోజు హెచ్ఎండిఏలో జిహెచ్ఎంసీలో కోట్ల రూపాయల అవినీతి జరుగుతుంది. ఈరోజు మీరు తెచ్చిన హిల్ట్ పాలసీ వల్ల ఈరోజు ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఎవరు ఉన్నారో, ఎవరైతే ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసుకున్నారో వాళ్ళకే ప్రయోజనం చేకూరుస్తున్నారు. కానీ ఏ సామాన్య ప్రజలకు మీరు ఇది చేయడానికి పాలసీలు తెస్తున్నారండి? మీరు కోట్ల రూపాయలు దండుకోవడానికి పాలసీలు తెస్తున్నారు. కానీ ఏ సామాజిక వర్గం కానీ, ఏ తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్గం కానీ సంతోషంగా లేదు. గుర్తుపెట్టుకున్న ముఖ్యమంత్రి గారు, మా సామాజిక వర్గంతో మీరు గోక్కుంటున్నారు. ఏ లంబాడీ సామాజిక వర్గంతో మీరు ఈరోజు అధికారం అనిపిస్తారో అదే సామాజిక వర్గం ఈరోజు ఎర్రగన్ను చేస్తే ఇదే రాష్ట్రం నుంచి అధికారం కోల్పోయే పరిస్థితి తప్పకుండా వస్తుంది. ఇప్పటికైనా జాగ్రత్త పడండి. యువత
ఉద్యోగులు నిరుద్యోగులు చాలా చాలా ఆవేదనతో ఉన్నారు. మీరు ఏ లక్ష్యాలతోటి ఏ మేనిఫెస్టోతో వచ్చిరో ఇప్పటివరకు ఒక మేనిఫెస్టో ఇంప్లిమెంట్ కాలేదు రాష్ట్రంలో. నిరుద్యోగులు ఎంతో ఆశతో ఎదురేస్తున్నారు రాష్ట్రంలో. ఇప్పుడు దాకా మీరు నోటిఫికేషన్లు ఇచ్చిన 10-15 వేలు ఉద్యోగాలు నింపింది లేదు. అన్ని పాత గవర్నమెంట్లో నింపిన ఉద్యోగాలు నేను ఇచ్చినా అని మీరు ఈరోజు చెప్పుకుంటున్నారు. ఇప్పటికైనా మీరు నేర్చుకోండి. మా సామాజిక వర్గాన్ని మాత్రం మీరు లక్ష్యం చేసుకొని ఇచ్చేయకండి. ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చిన అధికారులు ఈరోజు రోడ్ పాలు చేస్తున్నారు. మమ్మల్ని ఆత్మగౌరవంగా బతికే విధంగా చేస్తలేరు ఈరోజు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఈ వేదిక నుంచి మేము హెచ్చరిస్తున్నాము, సూచన కూడా చేస్తున్నాము. కష్టపడి వచ్చిన అధికారులు, పనిచేసే అధికారులను మీరు కాపాడుకోవాలి. ఒక అధికారి ఒకే వర్గం పైన మీరు ఈ విధంగా చేస్తే మేము ఊరుకోము. దేనికైనా మేము సిద్ధమని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా మీరు మానుకోండి. ఇరిగేషన్ శాఖ కానీ, రెవెన్యూ శాఖ కానీ, హెచ్ఎండిఏ కానీ, ఎంఏడిఏ కానీ, హెల్త్ శాఖలో కానీ ఉద్యోగ పరంగా ఏ సామాజిక వర్గానికి చెందిన ఉన్నత అధికారులను డాటా తీయాలి గవర్నమెంట్. ఆ డాటా ప్రకారం ఎవరెవరైతే పై వర్గానికి సంబంధించిన అధికారులపైన కూడా ఈరోజు ఏసీపీ దాడులు జరగాలి, ఈడీ దాడులు జరగాలి, విజిలెన్స్ దాడులు జరగాలి. ఆ అధికారులు కూడా ఈరోజు మార్కెట్లో బజార్లో రావాలి. ఎందుకు కక్షపూరితంగా చేస్తున్నారో గవర్నమెంట్, ముఖ్యమంత్రి గారు దీనిపైన సమాధానం చెప్పాలి.